ఖడ్గాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. ఖడ్గాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రాత్రి వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అందరూ చప్పట్లు కొడదాం దేవానికి స్తోత్రం. మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన.
నన్ను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు యేసయ్యా. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్ను ఏమి చేయదు అని పాడదామే. ఎవరు బలహీనంగా ఉన్నా, మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా సేమ్ కార్డ్. ఎవరు బలహీనంగా ఉన్నా మీరు మీ చేయి పైకెత్తండి, మీ కుడి చేయి పైకెత్తండి, మీ ఎడమ చేయి ఎక్కడ బలహీనంగా మీరు అక్కడ పెట్టుకోండి. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. యేసు నీకు వందనాలు. ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎవరు బలహీనంగా ఉన్నాయి, అది ఎలాంటి బలహీనత అయినా, అది ఎలాంటి రోగమైనా సరే మీ ఎడమ చేయి దాని దగ్గర పెట్టుకోండి, మీ కుడి చేయి పైకెత్తండి. యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు నీకు వందనాలు. ఎందరైతే బలహీనంగా ఉన్నారో దేవా, ఎందరైతే బాధతో బాధపడుతున్నారో, నొప్పులతో బాధపడుతున్నారో, రోగంతో బాధపడుతున్నారు, యేసు నీ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తం ద్వారా మీరు స్వస్థపరచండి. నీ నామంలో స్వస్థత, యేసు నామం నీ బిడ్డలు ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని మీరు ఇచ్చిన స్వస్థత కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను ఈ పల్లవి ఈ చరణం పాడుతూ ఉండగా మిమ్మల్ని మీరు చూసుకోరండి. మీరు స్వస్థత పొందే దేవుని స్తుతిద్దాం. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. చూసుకోండి. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. దేవా రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఇందాక ఎవరైతే చేయెత్తారో మీరు చూసుకోండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిస్తే మీ చేయి పైకెత్తండి, దేవుని స్తుతిస్తాం. మంచిగా అయిపోయిందా అండి? హల్లెలూయా హల్లెలూయా. ఎవరు స్వస్థపడినా మీ చేతులు పైకెత్తండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకసారి మీ చుట్టూ చూడండి. దేవుడు స్వస్థపరిచిన వారిని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. యేసయ్యా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. విట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. విట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా
యేసునికే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన రెండు చేతులు పైకి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన హల్లెలూయా 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 దేవానికి స్తోత్రం తండ్రి మమ్మల్ని ముట్టినవాడా మమ్మల్ని స్వస్థపరిచినవాడా దేవా మా ప్రాణాన్ని రక్షించినవాడా నీకు స్తోత్రం దేవా రోగము మమ్మల్ని ఏమి చేయలేదు ఏ తెగులు మమ్మల్ని ఏమి చేయలేదు ఏ చీకటి క్రియ మమ్మల్ని ఏమి చేయలేదు దేవానికి స్తోత్రం మమ్మల్ని రక్తంతో ముద్రించిన వాడానికి స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ దేవా ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ఇచ్చిన విడుదలను బట్టి నీకు స్తోత్రం ఇచ్చిన నన్న ప్రభు గొప్ప కార్యం నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు స్తోత్రమయ్యా ఇప్పుడే నన్న ప్రభు నీ ప్రజలను నీ బిడ్డలను మీరు ముట్టినందుకే నీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా we worship you Jesus we worship you Lord దేవా నీకు స్తోత్రం హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 మరొకసారి స్వరమెత్తి బిగ్గరగా హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకొని నా చింతల పాపును కౌగిటిలో హత్తుకొని నా చింతల పాపును హల్లెలూయా 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 హల్లెలూయా
ఒకసారి చేయబడి చేయండి చేయబడి నడిపోయానికి స్తోత్రం. శిఖరముపై నిలుపును దేవా, చేయబడి నడుపును. శిఖరముపై నిలుపును. హల్లెలూయా 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 హల్లెలూయా. We love you, Lord. We worship you, Jesus. చేయి విడువడు దేవా, ఎప్పుడు ఎన్నడు నన్ను విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. సంగమంతా స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. విగర స్వరమేక స్వరముతో హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి హృదయపూర్వకంగా నాదేవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరో దినాన్ని దేవుడు మనకు బహుమానంగాను ఆశీర్వాదకరంగాను ఉండేటట్టుగా ఆయన మనకిచ్చారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం ఎంతైనా నమ్మదగినది. ఇంతవరకు దేవుని ఆరాధించటానికి ఈ చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు దయచేశారు. ఈ అవకాశాన్ని పురస్కరించుకుని సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశాన్ని, నూతన దినాన్ని ఉపయోగించుకుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అలాగుననే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే సుమధుర సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. క్రీస్తు కేంద్రిత జీవితం అనే అంశాన్ని గురించి నిన్నటి దినాన్న మనం విన్నాం. సోర్స్ ఆఫ్ లైఫ్ అనగా దేవుని బిడ్డలారా, జీవిత మూలము అనే విషయాన్ని గురించి నిన్న చాలా చక్కగా ఆలోచన చేశాం. ఈరోజు ఇక రెండో విషయం, క్రీస్తు కేంద్రిత జీవితంలో ఫలమునకు మూలము, సోర్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ఫలభరితమైన జీవితానికి లేక
ఫలమునకు మూలము అనే అంశాన్ని గురించి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. John chapter 15 verse 5. I am the vine, you are the branches. He who abides in me and I in him bears much fruit. For without me you can do nothing. దేవుని బిడ్డలారా, ఈ ఫలభరితమైనటువంటి జీవితానికి ఫలమునకు మూలం అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మొదటిగా దేవుడైన యెహోవా మానవుని సృజించి, మానవుని సృష్టించిన జీవం గల దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఈ మానవుణ్ణి ఆయన ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆదామును అవ్వను ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించండి, సంతానాన్ని కలిగి భూమిని నింపండి. సంతానపరమైనటువంటి ఫలము, గర్భఫలాన్ని కలిగి చక్కగా మీరు ఫలిస్తూ భూమిని అంతటిని కూడా నింపి దాన్ని మీరు లోబరుచుకోండి అని ప్రభు చెప్పాడు. మానవుడు ఫలించాల్సింది ఎక్కడ అంటే, మానవుడు తన జీవితంలో తనకు సాటి అయిన సహాయముగా హవ్వనిచ్చి వారిద్దరూ కూడా ఫలించాలి, వారికి అనేక మంది పిల్లలను కలిగిన వారిగా వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యాన్ని ప్రభు చేశారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంతానపరంగా మనము ఏం చేయబడాలి అంటే దీవించబడాలి, విస్తరించాలి. ఇక రెండవ విషయానికి వస్తే, మనమందరం కూడా ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించి ఆత్మలను యేసయ్యకు ఫలాలుగా తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. మనము మన జీవితం ద్వారా, సువార్త ద్వారా ప్రజలను యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళని మనము అర్పించాల్సినటువంటి వారిగా ఉన్నాం. మన ద్వారా ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించాలి. మనము సంపాదించి వారికి సువార్త చెప్పి వాళ్ళని ప్రభువులోకి నడిపించడం ద్వారా ఆ ఫలాలను దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలి. ఇక మన జీవితంలో ఆత్మ ఫలాన్ని ఫలించాలి. ఆత్మ ఫలం ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా, విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా ఏం కలిగి ఉండాలి అంటే, మనందరం కూడా కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆత్మఫలం. ఈ ఫలములో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళుత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉంది. ఇన్ని ఉన్నటువంటి యొక్క వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంటుంది అంటే, సాక్షాత్తు యేసు ప్రభువు వలె ఆ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి జీవితంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇలాంటి చక్కటి ఫలాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి జీవించాలి. అందుకనే యేసు ప్రభువారు అన్నారు, తీగె ద్రాక్షావల్లిలో ఉంటేనే అది ఫలిస్తుంది. మనం యేసులో ఉంటేనే ఫలిస్తాం. మీరు బహుగా ఫలించుటను బట్టి దేవుని నామం
మహిమపరచబడుతుంది. మన పరమ తండ్రి మహిమపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతారు. ఆయన మహిమపరచబడాలి అనంటే మనందరం కూడా ఏం చేయాలో తెలుసా? మనందరి జీవితంలో మనము ఫలభరితమైన జీవితాన్ని కలిగిన వారిగా బ్రతకాలి. అలా బ్రతకటానికి దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ వాక్యం ఎంతైనా గొప్పది. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, క్రీస్తు కేంద్రిత జీవితంలో ఫలమునకు మూలమైనటువంటి నిన్ను కలిగినటువంటి వారమై, సంతానపరమైన ఫలము మాత్రమే కాకుండా మేము ఆత్మలను మీకు ఫలముగా తీసుకుని వచ్చి ఇచ్చేటటువంటి వారుగా, మీకు ప్రియమైనటువంటి బిడ్డలంగా మేము జీవించటానికి కృప అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ, వెలుగు సంబంధమైన ఫలమును ఫలిస్తూ, నాయనా చీకటి లోకములో నీ ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, విశ్వాసాన్ని, సాత్వికాన్ని, ఆశా నిగ్రహాన్ని మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో మేము జీవించిన ప్రతి దినం కూడా నీకు ప్రియమైనటువంటి వ్యక్తులంగా నీ యొక్క సన్నిధిలో మేము బ్రతకడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి. దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ దయచేయండి. ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారికి నెమ్మది ప్రసాదించండి. నాయనా, స్కూల్స్కి కాలేజెస్కి వెళుతున్న పిల్లలకు తోడై ఉండండి. ఈ విద్యా సంవత్సరంలో పిల్లలు మంచిగా చదువుకొని వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నైనా ఆయా పనుల మీద, ఆయా వృత్తుల మీద బయటకు వెళుతున్నటువంటి నీ బిడ్డలకు సహాయం చేయండి. నజరేయుడా, నమ్మదగిన దేవా, సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యమును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. సువార్త అందని వారికి సువార్త అందించడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయండి. చీకటి శక్తుల ప్రభావం పూర్తిగా నాశనం చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నీ కృప, నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసి దీవించి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలందరి జీవితంలో నీ కార్యాలు జరుగును గాక, పరిస్థితులు మార్చబడును గాక. ప్రేమాపురుడు టీవీ కార్యక్రమం ప్రసారం చేయబడుతుండగా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది వీక్షించి దీవించబడడానికి సహాయం చేయండి. ప్రతి సోమవారం ఆరాధన ఛానల్లో అనేక మంది వీక్షించడానికి, దీవించబడడానికి సహాయం చేయమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభు నామములో వందనాలు. ఈ యొక్క క్రీస్తు కేంద్రిత జీవితం అనే అంశంలో రెండో భాగం, ఫలమునకు మూలము అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేశాం. మరొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని రేపు మనం వినబోతున్నాం. తప్పకుండా మీరు ఉదయాన్నే దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, దేవుని సన్నిధిలో ప్రార్థన పోరాటంలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.